దాత్రి ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ సంప్రదాయ కార్యక్రమంలో ఆవాహనం. సో క్రిందటిసారి మనము ఆడపిల్ల పెళ్లి కుదిరితే ఏమేం తతంగాలు చేయాలో, ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్నీ వరుసగా ఎట్లా చేస్తే బాగుంటుందో తెలుసుకున్నాము. దాని భాగంగానే ఇవాళ మగ పిల్లవాడు ఉంటే వాడి పెళ్లి కుదిరితే ఏం కార్యక్రమం చేయాలి, ఏ ఆర్డర్లో చేయాలి, ఎలా చేయాలి, మన గెస్ట్ సుజాత గారితో మళ్ళీ మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సుజాత గారు. నమస్తే అండి. సో సుజాత గారు, మీరు చక్కగా ప్రీవియస్ ఎపిసోడ్లో మనకి ఆడపిల్ల పెళ్లి కుదిరితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి చాలా బాగా చెప్పారు ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా. ఈసారి అదే మనకి మగపిల్లవాడు ఉంటే వాడికి పెళ్లి కుదిరితే మనం ఏ ఆర్డర్లో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి, మాకు కొంచెం వివరిస్తారా? అంటే నాకు తెలిసి మగపిల్లవాడికి ఉపనయనం చెయ్యాలి ఫస్ట్ పెళ్లి కుదిరితే కనుక. సపోజ్ వాడికి చిన్నప్పుడు ఒడుగు కాలేదనుకోండి, ఉపనయనం కాలేదనుకోండి, పెళ్లి ముందు ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, కొద్దిగా వివరిస్తే బాగుంటుంది. మగపిల్లవాడి పెళ్ళికి రాజేశ్వరి ముందర ఉపనయనం చేయాలి. ఉపనయనం కాకపోతే పెళ్ళికి అర్హుడు కాదు. ఉపనయనం చేయడం అంటే 11 ఏళ్ల లోపు చేస్తే మంచిది చిన్నపిల్లలకి. పెళ్లి ముందు అంటే ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో చేసుకుంటారు. ఉపనయనానికి కూడా పెళ్లి కొడుకుని చేయడము, విఘ్నేశుడి బియ్యం మీది కట్టడము, పెళ్లి కొడుకుని చేయడము, ఒక రోజు ముందు వడక నూనెని పంచుతారు. ఒక 5 ఏళ్ళకి వాళ్ళ శక్తి పంచుతారు. దాంట్లో పసుపు, కుంకుమ, సున్నిపిండి, కొంచెం నూనె, ఒక స్వీటు వేసి ఒక 5 ఏళ్ళకి పంచుతారు రాజేశ్వరి. దాని ప్రాధాన్యత ఏమైనా చెప్పగలుగుతారా, ఎందుకు చేస్తాము అలాగా? అంటే వడకను ఇప్పుడు ఆడపిల్లకి డెలివరీ అయితే పురుటి నూనె అని ఎలా పంచుతామో అదొక సాంప్రదాయం అంతే. ఓకే. సో చిన్నప్పుడే ఒడుగు అయి ఉంటే ఓకే, బానే ఉంటుంది అనుకోండి. సో పెళ్లి కుదిరినప్పుడు ఆ టైంకి ఇంకా మనం పెళ్లి కొడుకుని చేయాలి లేదా ఎంగేజ్మెంట్ చేయాలంటే ఒడుగు అయి ఉండకపోతే 2-3 days ముందు మనం ప్లాన్ చేసుకొని ఒడుగు చేసుకుంటే బెటర్. సో ఈ చిన్నప్పుడు చేసిన ఒడుగు అప్పటికి ఇప్పటికి ఏదైనా మనకి ఆ జంజాల్లో కానీ ఇది ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది, ఆ నంబర్ ఆఫ్ పోగుల్లో ఏమన్నా? జంధ్యాల్లో యజ్ఞోపవీతంలో ఏమీ తేడా ఉండదు, కాకపోతే ప్రాసెస్ లో తేడా ఉంటుంది, పద్ధతిలో తేడా ఉంటుంది. చిన్న పిల్లాడప్పుడు చేసే పద్ధతి వేరుంటాయి, పెద్ద పిల్లాడప్పుడు పెళ్లికి ముందర చేసే ఉపనయనంలో తేడా ఉంటుంది. ఓకే. సో సపోజ్ ఇప్పుడు చిన్నప్పుడు కాలేదనుకోండి, మనం ఉపనయనం చేసుకొని నెక్స్ట్ పెళ్లికి రెడీ అవుతాం అనుకోండి. సో ఫస్ట్ కార్యక్రమం ఎంగేజ్మెంట్ అనుకోవచ్చా? ఒడుగు అయి ఉంటే ఉంటే ఎంగేజ్మెంట్. ఓకే. సో ఒడుగు అయి ఉండకపోతే ఒడుగు చేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటాం. సో లాస్ట్ టైం మనం ఆడపిల్లకి ఏమేం చేయాలో చూసాము. ఈసారి ఎంగేజ్మెంట్ లో మనము మగపెళ్లి వాళ్ళ తరఫున మగపెళ్లి వారుగా వెళుతున్నప్పుడు మనం ఏమేం రెడీ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది? ఇది మంచి ప్రశ్న. మగపెళ్లి వారుగా వెళ్ళేటప్పుడు మనము అమ్మాయికి పెట్టే చీర రెడీ చేసుకోవాలి, ఆ పెళ్లి కుమార్తెకి పెట్టే ఒక బంగారపు వస్తువు రెడీ చేసుకోవాలి. ఇంకా ఆ అమ్మాయికి మనము స్వీట్లని అవన్నీ ఇస్తాం కదా, 5 రకాల స్వీట్లు, 5 రకాల పళ్ళు అన్ని పెడతాము, అవి రెడీ చేసుకుని వెళ్ళాలి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకి పెట్టే బట్టలు, వాళ్ళ తరఫున ఇంకా ఎవరన్నా బామ్మలు, అమ్మమ్మలు, పెదనాన్నలు ఉంటే, ఇంటి పేరు గల వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మనము వస్త్రాలు పెడతాం. ఇవి రెడీ చేసుకొని వెళ్ళాలి. ఓకే. అంటే నేను యూజువల్ గా నా ఇంప్రెషన్ ఏంటంటే ఆడపిల్లకి ఎక్కువ పని ఉంటుంది, మగపిల్లవాడికి ఎక్కువ పని ఉండదు మగపిల్లల పెళ్ళంటే. మీరు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆడపిల్ల పెళ్లికే మనకి తక్కువ పని ఉంటుంది రాజేశ్వరి. మగపిల్లాడి పెళ్లికి మనం అమ్మాయిని తెచ్చుకున్న తర్వాత మళ్ళా మనకి సత్యనారాయణ వ్రతాలని, రిసెప్షన్లని అవన్నీ పెట్టుకుంటాం కాబట్టి మగపిల్లాడి పెళ్లికే పని ఎక్కువ ఉంటుంది. సో ఇందాక ఇది ఎంగేజ్మెంట్ అప్పుడు మీరు 5 రకాల ఫ్రూట్స్, స్వీట్స్ ఏదో అన్నారు. ఆ నంబర్ ఏమన్నా మనకి పెద్దవాళ్ళు ఇచ్చారా, లేదంటే అది మినిమం? ఎందుకంటే నేను ఇవాళ రేపు చూస్తున్న వీడియోలో, మరి వీడియో కోసం అయి ఉండొచ్చు, హైప్ అయి ఉండొచ్చు, స్టేజ్ అంతా స్వీట్లతో నింపుతున్నారు, ఒక 21 రకాలు, 21 రకాల పళ్ళు, ఇంకా ఏదో హడావిడి. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టుగానే సింపుల్ ని కాంప్లికేటెడ్ చేసుకున్నాం మనం. సో బేసిక్ 5 చాలంటారా? 5 సంఖ్య దానికి. ఓకే.
సో ఈ ఎక్స్ట్రా అంతా కొంచెం సోషల్ మీడియా కోసం మీడియా కోసం మనం కల్పించుకున్నవి. సో సంప్రదాయ ప్రకారం 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్లు అంతే. ఓకే, సో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లాస్ట్ టైం మనం ఆడపిల్లకి చూసినట్టే పెళ్లికి ముందు పెళ్లి కొడుకుని చేసుకుంటాం కదా, ఆ కార్యక్రమం గురించి చిన్నగా వివరిస్తారా? అమ్మాయిని చేసినట్టే అబ్బాయిని కూడా మనము కూర్చోబెడతాము, తోడు పెళ్లి కొడుకుని చేస్తాము, కాళ్ళకి పసుపు పారాయణలు అన్ని పెట్టి నెత్తి మీద నువ్వుల నూనె మాత్రమే పెట్టాలి. అప్పుడు కూడా మనం అనుకున్నాం కదా, అలానే చేసుకుంటాం అబ్బాయిని కూడా. కాకపోతే అమ్మాయికి గాజులు ఎక్కిస్తాము, అబ్బాయికి అవి ఉండవు. పసుపు కొట్టడము, ఆ పసుపు మళ్ళీ తలంబ్రాల్లో కలపడము అంతా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో దీనికి కూడా ఇంత మందిని పిలవాలి పసుపు దంపినప్పుడు అలా ఎవరన్నా, అదే మీది కట్టాం కదా లాస్ట్ టైం, అబ్బాయికి కూడా మీది కట్టటము, 5 అన్ని ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఓకే, కాకపోతే మీరు అన్నట్టు కొంచెం ఆడపిల్ల అంటే రెడీ అవ్వటము, హడావిడి గాజులు వేయటం అవి ఉంటాయి. కానీ మగ పిల్లవాడిని పెళ్లికి తీసుకెళ్లేటప్పుడు ఊరికినే మనము బస్సులు ఎక్కించేసి లేకపోతే కారులో ఎక్కించేసి అలా తీసుకెళ్ళకూడదు. మేళాలు ఉండాలి, మంగళ వాయిద్యాలు ఉండాలి, ఆడపిల్ల జ్యోతులు పట్టుకోవాలి, దీపాలతో ఆడపిల్ల ఎదురు రావాలి, నీళ్ల బిందెలతోటి మేనత్తలు గాని పెద్దమ్మలు గాని పింతల్లులు గాని వాళ్ళు ఉంటే వాళ్ళు నీళ్ల బిందెలు పట్టుకొని ఎదురు రావాలి. అప్పుడే మనం పెళ్లి కుమారుణ్ణి తల్లిదండ్రి తీసుకెళ్ళాలి. అంటే ఇదంతా ఎక్కడంటారు? ఇంట్లో లేకపోతే హాల్లో? ఇంట్లో, మనం ఇంటి నుంచి పెళ్లికి బయలుదేరేటప్పుడు. ఓకే, ఓకే. సో దాని ప్రాముఖ్యత ఏమన్నా మీకు తెలుసా? అంటే ఈ మేనత్తలు బిందెలు పట్టుకోవాలి, ఆడపిల్ల జ్యోతులు పట్టుకోవాలి, అది మంగళకరం కదండి, మంగళకరం కదా. ఊరికినే పెళ్లి కుమారుని తీసుకెళ్లడం కాదు కదా మనకి. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎదురు రమ్మంటాం కదా, అలా ఎదురు రావాలి, ఒక శుభ సూచకం లాగా అన్నమాట. ఓకే, సో పెళ్లి కొడుకు అయిపోయిన తర్వాత హాల్కి వెళ్ళినప్పుడు మనకి పెళ్లి కొడుకు తరఫు ఫస్ట్ జరిగే కార్యక్రమం ఏంటండి? స్నాతకోత్సవం అండి. దాన్ని సమావర్తనం అని కూడా అంటారు. అది చాలా ముఖ్యమైన ఘట్టం అండి, అది స్నాతకం చేసుకుంటాం. సో దాన్నే కాశీ యాత్ర అని కూడా ఆ స్నాతకంలో ఒక భాగం అండి కాశీ యాత్ర అనేది. పురోహితులు వారు ఆ స్నాతకంలో ఆ పెళ్లి కుమారుడికి చెప్తారండి, బ్రహ్మచర్యాన్ని వీడడం. అది స్నాతకోత్సవం అంటే బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళు బాబు అని చెప్పి బోధిస్తారు వాళ్ళు. ఓకే, ఓకే. యాక్చువల్లీ వాళ్ళు కాశీకి వెళ్తుంటే సత్యాన్నే మాట్లాడు, ధర్మంగా ఉండు, దేవకార్యాలు మానద్దు, పితృకార్యాలు మానద్దు, ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు. చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం అండి అది. అవును, అంటే ఆ ముందు తతంగం ఎక్కువ ఎవరు అబ్జర్వ్ చెయ్యరు, ఎంతసేపు ఆ కాశీ యాత్ర దగ్గర గుమ్మిగూడి అది కొంచెం ఫన్నీగా చేసుకుంటారు కాబట్టి ఆ కాశీ యాత్ర దగ్గరికి వెళ్తారు అందరూ. ఇది ముందరిది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇప్పుడు మనకి ఆడపిల్లప్పుడు చూడండి నాంది అని చేస్తాము, అవి ముంతల్లో నావేంటి నవధాన్యాలు వేసి పాలికలు చేస్తాము. మగపిల్లవాడికి కూడా అవి ఉంటాయా? మగపిల్లవాడి పెళ్లికి ఉండవండి, ఉపనయనానికి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు స్నాతకం అయిపోయిన తర్వాత ఈవినింగ్ గనక ఉంటే మనకి ఎదుర్కోవాలని ఉంటుంది. అది అన్ని సంప్రదాయాల వాళ్ళకి ఉంటుందా, లేకపోతే కొంతమందికే ఉంటుందా? అన్ని సాంప్రదాయాల వాళ్ళకి ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు అది. ఓకే, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి మనకి ఏంటంటే కొంతమంది ఎదుర్కోవాలని చేస్తూ ఉంటారు. అది గాంధర్వ వివాహం అండి. అది ఎదుర్కోవాలంటే వాళ్ళు, ఇప్పుడు రాజేశ్వరి మీరు చూసే ఉంటారు, మా అబ్బాయి పెళ్లిలో నెల్లూరు వాళ్ళు చేశారు. అది గాంధర్వ వివాహం అన్నమాట. సీతారాముల కథని వాళ్ళకి చెప్పి ఒకళ్ళ దండలు ఒకళ్ళు మార్పించుకునేలాగా చేస్తారు అన్నమాట. కానీ అందరికీ అది ఉండదండి. గోదావరి జిల్లా వాళ్ళకైతే వాళ్ళ లగ్న పత్రిక వీళ్ళ లగ్న పత్రిక చదివి పానకాలు ఇచ్చుకోవడంతో ఆ కార్యక్రమం అయిపోతుంది. కొంతమందికి కృష్ణ, గుంటూరు, ప్రకాశం వీళ్ళకు ఉంటుందండి ఎదుర్కోవాల. సుజాత గారు, ఇప్పుడు మీరు మళ్ళీ ఉపనయనం తీసుకొచ్చారు కాబట్టి నాకు ఒక చిన్న అనుమానం, ఈ ఉపనయనం అనేది అందరికీ ఉంటుందా అండి, కొంతమందికే ఉంటుందా? ఉపనయనం అనేది కొంతమందికే ఉంటుందండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యాసులు, విశ్వ బ్రాహ్మిన్స్ వీళ్ళకే ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి కంపల్సరీ పెళ్లి ముందు యజ్ఞోపవీత కార్యక్రమం ఉంటుందండి వాళ్ళకి.
ఓకే. ఈ ఎదుర్కోలు మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారండి. నేను రకరకాల పెళ్ళిళ్ళల్లో ఎదుర్కోలు అటెండ్ అయ్యాను. కొన్ని చోట్లేమో సరదాగా చేస్తారండి. పురోహితుడు నుంచొని ఈ రాముడు మీరు చెప్పిన కథ చెప్తూ, అందంగా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఒక్కొక్క స్టెప్ వేసుకొస్తూ చక్కగా చేస్తారు. కొన్ని చోట్ల నేను చూసిందేంటంటే, ఈ ఫ్రెండ్స్ చాలా గొడవ, అల్లరి చేయటము, ఆ పిల్లల్ని ముందరికి నడుచుకుంటూ రానీకపోవడము. ఒక్కొక్కసారి ఆ ఎదుర్కోల్లో గొడవలైపోయి, అలిగి ఎళ్ళిపోయిన అల్లుళ్ళు, చుట్టాలు గూడా ఉంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎదుర్కోళ్లలో గొడవలు అవుతాయండి. అమ్మాయి తరఫు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళే గెలవాలి, వాళ్ళ అమ్మాయే ముందు దండ వేయాలి అనే ఉద్దేశంతోటి అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోయి చేసుకుందామని ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కానీ పద్ధతి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని కదలనివ్వరు అనమాట. అదే కదలనివ్వరు, ముందర మేమే గెలవాలి అన్నట్టు వీళ్ళుంటారు. ఆ సిచ్యువేషన్ లో గొడవలు అయిపోతాయండి, కొట్టేసుకుంటారు కూడా. అంటే సరదాగా చేయవలసిన ఈవెంట్ ఒక్కొక్కసారి కొంత మనస్పర్ధలకి దారి తీస్తోంది. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ రాముడిది కథ చెప్తూ చక్కగా ఒక్కొక్క స్టెప్ ముందుకి అటు ఇటు వేసుకుంటూ వస్తే ఆ ఈవెంట్ కి ఒక అందం వస్తుంది. అది మన సంప్రదాయం అంటున్నారు. ఓకే. సో ఇది బహుశా ఈ జనరేషన్ పిల్లలు విని కొంచెం దాన్ని ఆ పురోహితుడినో పూజారినో ఆ ఈవెంట్ జరపటానికి అవకాశం ఇస్తూ కొంత దాంట్లో వాళ్ళు చేయవలసిన పురోహితుడు ఏం చేయలేడు రాజేశ్వరి, పేరెంట్స్ చెయ్యాలి. మీరు గమనించి ఉంటే మా అబ్బాయి పెళ్లిలో గొడవ నాంది అయితే మేము ఆపేసాం, నేను మా వారు ఆపేసాం. అలా పేరెంట్స్ లీడ్ తీసుకోవాలి. కొంచెం అది హెల్దీగా సరదాగా చేస్తే బాగుంటుంది, కానీ అది మనస్పర్ధలకి దారితీసి మిగతా కార్యక్రమం చెడగొట్టకుండా ఉంటే బాగుంటుంది. సో ఈ ఎదుర్కోలైన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడో ముహూర్తం ఉంటుంది కదండి పెళ్లి. మన ఆడపిల్లకైతే వరపూజ ఉంటుంది, అదే గౌరీ పూజ ఏదో ఉంటుంది కదా. మగపిల్ల వాడికైతే ఏమన్నా ఉంటుందా? ఉంటుందండి. స్టేజ్ మీద మగపిల్లవాడికి కూడా అత్తగారు మామగారు కూర్చొని అబ్బాయి చేత పూజ చేపించి అబ్బాయికి ఇంకో 3 పోగుల యజ్ఞోపవీతం వేసి ఉత్తరజంజాలు వేస్తారండి. ఓకే. అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటుంది, ప్రవర చదవడము అవన్నీ అయిన తర్వాత మామగారు అత్తగారు కాళ్ళు కడుగుతారండి అబ్బాయికి. ఈ కాళ్ళు కడిగే కార్యక్రమం కూడా ఇందులో అది వాడే ప్లేట్ సిల్వర్ అని, కాస్త ఇత్తడని. సిల్వర్ ప్లేట్ లో కడగకూడదు రాజేశ్వరి, ఇత్తడి ప్లేట్ లో కంచు గాని ఇత్తడి గాని వాడతారు. మన సంప్రదాయం ప్రకారం స్టీల్ అసలు వాడకూడదు. ఓకే. ఎందుకంటే ఇవాళ రేపు కొంచెము బాగున్న వాళ్ళు, కొంచెం సంపద ఉన్న వాళ్ళు కొంచెం ఇలా వెరైటీగా ట్రై చేస్తున్నారు. సో వెండిలో కడగకూడదు. మేడం, మీరు ఇందాక చెప్పారు కదా కాళ్ళు కడగాలంటే, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అసలు కాళ్ళు ఎందుకు కడగాలంటారు? కాళ్ళు ఎందుకు కడగాలంటే అమ్మా, అప్పుడు పెళ్లి కుమారుడు నారాయణ స్వరూపుడు. మామగారు పెద్దయినా కూడా అతని కాళ్ళు పట్టుకొని కడుగుతారు. ఎందుకంటే ఆ టైంలో పెళ్లి కొడుకు నారాయణ స్వరూపుడు కాబట్టి కాళ్ళు కడుగుతారు. అదే పెళ్లి కూతురు అయితే లక్ష్మీదేవమ్మ. అంటే ఇప్పుడు ఇందాక కాశీయాత్ర అని కూడా అన్నారు కదా, దాంట్లో కూడా ఏమైనా అర్థం ఉందా? అంటే కాశీయాత్ర వెళ్ళడానికి దాని వెనకాల ఏమైనా ప్రాముఖ్యత? కాశీయాత్రకి అంటే బ్రహ్మచర్యం విడి అతను సన్యసించడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ పెళ్లి కుమార్తె అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి మీరు వద్దు, వెళ్ళొద్దు, సన్యసించొద్దు, మీరు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, బ్రహ్మచర్యం విడిచేసి మా చెల్లెల్ని పెళ్లి చేసుకొని లేకపోతే మా అక్కని పెళ్లి చేసుకొని మీరు గృహస్థుడుగా ఉండాలి అని చెప్పి అడుగుతారు అనమాట. ఇది కూడా సరదాగా జరుగుతూ ఉంటుంది, చాలా సరదాగా జరుగుతుందండి. చాలా బాగుంటుంది, సరదాగా ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. మేడం, ఈ తంతు తర్వాత జీలకర్ర బెల్లం అనేది పెట్టుకుంటారు కదా, దాని గురించి ఏమైనా వివరిస్తారా? జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అమ్మ, జీలకర్ర బెల్లం పెట్టే ప్లేస్ లో సహస్రాసార చక్రం అని యోగ శాస్త్రం ప్రకారం ఉంటుంది. అలానే భృకుటి అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఈ ప్లేస్ లో ఉండేది ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. ఈ 2 సమ్మిళితమయ్యి ఆ వ్యక్తుల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాయి కాబట్టి జీలకర్ర బెల్లం పెడతారనమాట, అందుకని పెడతారు. ఇంకొకటి ఏంటంటే జీలకర్ర మంగళప్రదాయకమైన వస్తువు. అది బెల్లము బాండింగ్ అంటే బంధానికి సంకేతం ఇస్తుంది. అందుకనే జీలకర్ర బెల్లాన్ని
పెట్టేటప్పుడు ఒకరికొకరు కనుబొమ్మల్లో కన్నుల్లోకి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు నుంచి అది ఫస్ట్ స్పర్శ వాళ్ళకి. కానీ ఇప్పుడున్న సాంప్రదాయ అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అలా ఫాలో అవ్వట్లేదు. అంటే ప్రీవియస్ గానే ముందే చూసేసుకొని అప్పుడు మాట్లాడేసుకో అంటే కొత్తగా అనిపించట్లేదు ఆ సాంప్రదాయం అనేది. అంటే మోడర్న్ టైమ్స్ లో ముందే కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేయాలంటే ఇప్పుడు అందరూ ముందరే వాళ్ళ వ్యూస్ మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పుడు ఆ సుముహూర్తంలో చూసుకుంటున్నారమ్మా, చూసుకుంటున్నారు. శాస్త్రం తెలిసిన వాళ్ళు వెళ్ళి చెప్తారు అమ్మాయికి అబ్బాయికి, మీరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలి, కెమెరామెన్ ఆపేస్తారు. నేనైతే అదే పని చేశాను. అంటే ఒకటి సుజాత గారు, మీరు మంచి పాయింట్ చెప్పారు, చూసుకోవాలి. కానీ ఇవాళ రేపు ఈ కెమెరామెన్ వాళ్ళు ఉండేసరికి వాళ్ళు అసలు ఎలో చేయట్లేదు. ఫస్ట్ అది ఉంటుంది కదా, తెరసాల తీయంగానే అటు చూడమంటున్నారు, కెమెరా వైపు చూడమంటున్నారు, కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూడనీయటం లేదు. దాని గురించి మీరు ఏమన్నా కొంచెం సంప్రదాయం నిలబెట్టడానికి ఏమన్నా చిన్న అడ్వైస్ ఇస్తారా? అంటే రాజేశ్వరి, అది ఏమవుతుందంటే ముందరే మనము కెమెరామెన్ కి ఒక వార్నింగ్ లాగా ఇవ్వాలి. ఆ సుముహూర్తం టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాలి. మనము కావాలంటే మీకు తర్వాత ఫోజులు ఇప్పిస్తామని చెప్పాలి. అవును, ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ జీలకర్ర బెల్లం పెట్టి ఆ ముహూర్తంలో తెరసలు తీయంగానే ఫస్ట్ వీళ్ళిద్దరు ఐ కాంటాక్ట్ ఎంత బాగుంటే వాళ్ళకి జీవితం అంత బాగుంటుంది అంటారు. కానీ ఇప్పుడు ఎవరో ప్రవక్త చెప్పినట్టు జుట్టు విరబోసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నట్టు ఈ కళ్ళల్లో కళ్ళు చూడకుండా కెమెరా చూసేసరికి వాళ్ళ లైఫ్స్ కూడా అలాగే అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు. ఆ శాంక్టిటీ పోయింది అనిపిస్తోంది. సో జీలకర్ర బెల్లం తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి? కాడి అమ్మాయి నెత్తి మీద. కాడి అంటే తెలుసా మీకు? అదే ఒక పొడగాటి కర్రలాగా ఉంటుంది. దాని మధ్యలో మంగళసూత్రాలు పెట్టి పాలు అమ్మాయి నెత్తి మీద పడేటట్టు పోస్తారనమాట. దీనికి కూడా ఒక పరమార్థం ఉంది. ఏంటంటే ఈ భార్యాభర్తలు అనేవాళ్ళు రెండు ఎద్దులు లాంటి వాళ్ళు. దాపటెద్దు కాడెద్దు అంటారు, పూర్వం అనేవాళ్ళు కదా. ఈ రెండు ఎద్దులు కలిసి జీవితం అనే సాగరాన్ని దున్నాలన్నమాట. అందుకని ఇద్దరు చెరో ఎద్దుగా ఉండి ఈ సంసార జీవితాన్ని దున్నండి అని చెప్పి మంగళసూత్రానికి అలా పెట్టి పాలు పోసి అల్లి పెడతారనమాట. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు సుజాత గారు. నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఎప్పుడు చూస్తాను కానీ నేను దానికి ఇంత స్టోరీ ఉందని తెలియదు. ఓకే, దీని తర్వాత ఏం చేస్తారండి? దాని తర్వాత మంగళసూత్ర ధారణ. మంగళసూత్ర ధారణ 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే అబ్బాయి అర్ధేచ కామేచ ధర్మేచ మోక్షేచ నాత చరవ్య అని చెప్పి మంత్రం చెప్తూ 3 ముళ్ళు వేస్తాడు. ఫస్ట్ ముడి ఏంటంటే నేను నిన్ను మంచిగా ధర్మంగా చూసుకుంటాను, కామేచ కోరికలందు మంచిగా చూసుకుంటాను, ధర్మంగా చూసుకుంటాను అని చెప్పి అమ్మాయికి 3 ముళ్ళు వేస్తాడండి. అది 3 ముళ్ళ అర్థం అనమాట. ధర్మంగా సంపాదించుకొచ్చి మనం ఒకరి జీవితాలతో ఒకరు ముడిపడేసుకుని ఉన్నాము అని అర్థం అనమాట. చాలా బాగుందండి. మన సంప్రదాయంలో పెళ్లి తతంగం చూస్తే ప్రతి ఘట్టానికి ఒక ఇంపార్టెన్స్, దానికి ఒక స్టోరీ, అది వాళ్ళిద్దరి బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ చేయటానికి అన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో ఎంతవరకు ఈ జనరేషన్ లో మనం పాటిస్తున్నాం అనేది తెలీదు. అంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగానే హాల్ టైం అయిపోతుంది, 3 o'clock క్లోజ్ అనగానే కొన్ని తతంగాలు ఫాస్ట్ ఫార్వర్డ్ లో కానీ లేదంటే స్కిప్ చేస్తున్నాం కూడా. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఏది కూడా స్కిప్ చేయకుండా చక్కగా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో దీని తర్వాత ఏం చేస్తారండి? తాళి కట్టిన తర్వాత సో ఇందులో కూడా నాకు తెలిసి కొంతమందిలో 2 ముళ్ళు భర్త అదే అబ్బాయి పెళ్లి కొడుకు వేస్తాడు, 1 ముడి ఆడపొడి చేస్తుంది, అలా విన్నాను నేను. అది మీకు ఏమన్నా ఐడియా ఉందా? నాకు తెలిసి 3 ముళ్ళు అబ్బాయే వేస్తాడు. అంటే కొన్ని కల్చర్స్ లో కొన్ని వాళ్ళలో 2 ముళ్ళేమో మగపిల్లవాడు, 1 ముడేమో ఇంటి ఆడపొడుచు వేస్తుందని విన్నాను. అంటే ఆడపడుచు అర్ధమగుడు అంటారు కాబట్టి 1 ముడి వేస్తారు కొన్ని కల్చర్స్ లో. ఓకే, సో ఇది మంగళసూత్రం తర్వాత వచ్చే కార్యక్రమం ఏంటండి? అమ్మాయి మధుపర్కాలు కట్టిస్తారు రాజేశ్వరి. మధుపర్కాలు కట్టుకొని వచ్చిన తర్వాత తలంబ్రాలు అమ్మాయి జ్యోతులతో వస్తుంది. ఇందాక చెప్పాను కదా పెళ్లి కూతురు లక్ష్మీదేవితో సమానం అని.
లక్ష్మీదేవిని ఎలా తీసుకొస్తామండి, మనం జ్యోతులతో తీసుకొస్తాం. కాబట్టి ఆ జ్యోతులు వెలిగించి తలంబ్రాలు, ఫస్ట్ జ్యోతులు తలంబ్రాలు, మధ్యలో ఆడపిల్ల పెళ్లి కూతురు, తర్వాత మళ్ళీ జ్యోతులు మళ్ళీ తలంబ్రాలు, ఈ పద్ధతిలో అమ్మాయిని తీసుకురావాలి. ఈ మధుపర్కాలు అనేవి వైట్ కలర్ కడతారు కదండి, దాని మీద ఏమన్నా మీకు వివరణ? వైట్ అంటే పూర్తిగా వైట్ ఉండకూడదు, వైట్ కి ఎర్ర బార్డర్ ఉండాలి. ఎరుపు శుభానికి సంకేతం కాబట్టి వైట్ కి రెడ్ బార్డర్ ఉన్న మధుపర్కాలు కడతారండి. అదొకటిను, అది యాక్చువల్లీ పేరెంట్స్ కాకుండా మేనమామ పెట్టాలి అని అంటారు కదా. అవునండి. ఓకే. మేనమామని ఎందుకు ఎంటర్ చేస్తారంటే అండి, మేనమామ తండ్రి తర్వాత తండ్రి స్థానం మేనమామదండి. మేనమామకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే. అందుకనే మేనమామ గోత్రం కూడా చెప్పి మేనమామని ఎంటర్ చేస్తారు. ఇది కూడా కొత్త విషయం చెప్పారు సుజాత గారు, నాకు ఇంతవరకు తెలీదు. సో ఇది, ఈ జ్యోతులు కూడా అందరికీ ఉంటాయా, కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే ఉంటుందా? అందరికీ ఉంటాయండి జ్యోతులు. సో ఈ ఆడపిల్లకి తెస్తాం కదా జ్యోతులు, మగ పిల్ల వాళ్ళ తరఫు జ్యోతులు కూడా ఏమన్నా కౌంట్ అందులో ఉంటుందా? ఒక ప్లేట్ వాళ్ళది, ఒక ప్లేట్ వీళ్ళది, అలాగే అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి మగ పిల్లాడి పద్ధతుల ప్రకారమే జ్యోతులు చేయాలండి. కొంతమందికి 5 ఉంటాయి, కొంతమందికి 11 ఉంటాయి, కొంతమందికి 13 ఉంటాయి, కొంతమందికి 16 ఉంటాయి. ఓకే. వాళ్ళ ప్రాంతాలు బట్టి, వాళ్ళ ఫ్యామిలీ పద్ధతి బట్టి చేసుకోవాలి. ఓకే. సో జ్యోతులతో పాటు పిల్ల వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఉంటుందా అండి కార్యక్రమం? కుంగుముడి వేయడం ఉంటుందండి, బ్రహ్మముడి. పురోహితులు వారు ఆ మంత్రోపదేశాలతోటి బ్రహ్మముడి వేస్తారండి, వీళ్ళు జీవితాంతం సుఖంగా ఉండాలి అని చెప్పి. దాన్నే బ్రహ్మముడి అంటారు. సుజాత గారు, నేను పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు చూసినది ఏంటంటే, మంగళసూత్ర అది ధారణ ముందు ఆ మంగళసూత్రం పట్టుకొని ఆయన పూజారి ఏం చేస్తారంటే, ఎవరో ఒకళ్ళు పిలిచి, అందరూ పెద్ద ముత్తైదులు లేకపోతే స్టేజ్ మీద ఉన్న ముత్తైదులు, ఒక్కొక్కసారి టైం ఉంటే గనక హాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా మెడకి పెట్టొస్తారు. పెట్టొచ్చిన తర్వాత కరెక్ట్ గా ఆ ముహూర్తం టైంకి కడతారు. దీనికి ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందా? ప్లస్ మగ పిల్లవాడికి ఆడపిల్ల తరఫున దీనికి ఏమన్నా మనకి డిఫరెన్సెస్ ఉంటాయా? ముందర మగపిల్లవాడి తరఫున పెళ్లి కొడుకు తల్లి గాని లేకపోతే అక్కగారు గాని, పెళ్ళైన వాళ్ళే చేయాలి. ఇది ఉంటే వాళ్ళు ఆ మంగళసూత్రాలు 2 బ్రాహ్మడు 2 ఇట్లా కలిపి ఇస్తాడనమాట. అది పెద్ద పెద్ద ముత్తైదులకి మెడకి తాకిస్తే ఆశీర్వచనం. అది 10 మంది ముత్తైదులు మెడలకి పెట్టి ఇస్తారు. ఆ హాల్లో ఉన్నంత వాళ్ళందరూ బ్రాహ్మడికి ఇచ్చిన తర్వాత పెళ్లి కూతురు మేనమామ ఏం చేయాలంటే కొబ్బరి చిప్పలో పెడతారు. ఒక ఎండు కొబ్బరి చిప్పలో పెట్టి పైన ఇంకొక కొబ్బరి చిప్పని మూత పెట్టి ఒక ట్రేలో పెట్టుకొని వెళ్ళి మగవాళ్ళందరికీ తాకిస్తాడు ఆయన. సో భార్యాభర్తలు ఆశీర్వచనాలు మగవాళ్ళవి ఆడవాళ్ళవి అందరికీ ఆ నవదంపతులకి వస్తాయి అన్నమాట. ఇంకొక కొత్త విషయం చెప్పారు సుజాత గారి వాళ్ళ మాకు. అంటే ఇది నేను ఎంతసేపు ఇలా పెట్టడం చూశాను కానీ, ఈ ఏదైతే కొబ్బరి చిప్పది చెప్పారో మేనమావది, ఇది మాత్రం కొత్త విషయమే మాకు, చాలా బాగుంది. అంటే నేను మా అమ్మాయి పెళ్లికి మా తమ్ముడు అలా చేయించాము. బ్రాహ్మడే చెప్పాడు, పెళ్లి కుమార్తె మేనమామ వచ్చి ఇలా చెయ్యాలి అని చెప్పి. సో అలా అక్కడ హాల్లో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ ఆశీర్వచనం వాళ్ళకి దొరుకుతుంది. సుజాత గారు, నేను చేసిన ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, పెళ్లిళ్లలో అంటే ఈ జీలకర్ర బెల్లం అవ్వంగానే ఎక్కుతారు స్టేజ్ మీదకి ఒకసారి, అందరూ ఈ మంగళసూత్రం అయిన తర్వాత ఒకసారి ఎక్కుతారు. సో అసలు అక్షింతలు అంటే 2 ఒకేషన్స్ లో వెయ్యాలా, ఒక ఒకేషన్ లో వేస్తే చాలా? నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవాళ రేపు కొంచెం టైం దీనివల్ల అభావం వల్ల ఒక్కొక్కసారి అలా ఎక్కేసి అందరూ ఎలా పడితే అలా వేసేయటం, లేకపోతే స్టేజ్ కిందే నుంచొని ఇక్కడి నుంచి అలా విసిరేయటం, అలా చేసినప్పుడు అవి అక్షింతలు ఎక్కడెక్కడో పడతాయి. అసలు మనకి 2 సార్లు పైకి ఎక్కాలా? ఎక్కితే గనక ఇంకొకటి, నేను కేరళలో ఒక పెళ్లికి వెళ్ళానండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెళ్లి కొడుకు ఏమో విష్ణుమూర్తి, పెళ్లి కూతురేమో లక్ష్మీదేవితో సమానం కాబట్టి వాళ్ళు అసలు ఒక పాయింట్ తర్వాత మమ్మల్ని ఎంటర్ అవ్వనీయలేదండి. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఆ ఇచ్చే ఎన్వలప్ కూడా ఇటు అమ్మా నాన్నకు కానీ అటు అమ్మా నాన్నకు కానీ ఇవ్వాలి. సో దీని గురించి మీరు కొంచెం మాకు వివరించగలరా?
మొదటిగా రాజేశ్వరి అక్షింతలు అయితే 2 సార్లు వేయాల్సిందే. సుముహూర్తము అయినప్పుడు వేయాలి, మంగళసూత్ర ధారణ అయినప్పుడు వేయాలి. చాలా మంది చెప్పులేసుకుని కూడా వెళ్ళి వేస్తున్నారు, అది చాలా తప్పు. ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు అంటేనే నారాయణుడు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లక్ష్మీదేవత, ఒక పవిత్రత ఉంది దానికి. 2 సార్లు అక్షితలు వేయాలి రాజేశ్వరి. అది ఆ పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు వాళ్ళకు ఉండాలి, వాళ్ళ దాంపత్యం బాగుండాలి. అవును, అది నాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళకి షేక్ హ్యాండ్ కానీ ముట్టుకోనీయకుండా ఒక 2 గంటలు ఈ పెళ్లి తతంగం అయ్యేదాకా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు టచ్ చేయకూడదు. మగపిల్లాడు వాళ్ళు అదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెయ్యి అది పట్టుకుంటారు కానీ ఎవ్వరు తాకరు. సో అది ఒక పవిత్రమైన కార్యక్రమం కాబట్టి చెప్పులు విప్పదీసి పైకి వెళ్ళి చక్కగా పద్ధతిగా వాళ్ళ పిల్లల్ని ఎత్తి మీద పడేటట్టు వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మీ పాయింట్ కరెక్టే రాజేశ్వరి. చాలా మంది షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంటారు మన వాళ్ళ పెళ్లిళ్ళలో కూడా. మనకున్న దోషాలన్నీ వాళ్ళకి వెళ్తాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకని కరచాలనం అనేది పనికిరాదు. అవును, చక్కగా పైకి వెళ్ళి ఈ అక్షింతలు వాళ్ళని ముట్టుకోకుండా వేస్తే అది మన సంప్రదాయం ఏమో అని నాకు 16 రోజుల వరకు వాళ్ళు ఒక దీక్షలో ఉంటారు కదా. అవును అవును, అందుకని మేడం పెళ్లి తతంగం లోనే 3 ముళ్ళు అయిపోయిన తర్వాత 7 అడుగులు వేస్తారు, దాని గురించి వివరిస్తారా? దాన్ని సప్తపది అంటారండి. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక అడుగు ఆహార పోషణం కోసము, ఒక అడుగు సుఖమైన జీవితం కోసమని, ఒక అడుగు సంతానం కోసమని, ఒక అడుగు సుఖశాంతులతో బతకాలని, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడుగు వేయిస్తారండి. ఆ టైంలోనే మెట్టెలు కూడా పెడతారు అమ్మాయికి. మెట్టెలు అంటే చాలా మందికి మనం కొన్ని పెళ్లిల్లో చూస్తాం, ఆడపడుచులు గాని మేనమామలు గాని, కొన్ని పెళ్లిలో భర్త గాని, ఇలా దీనికి ఏమైనా సాంప్రదాయం ఉందంటారా? ఎవరు పెట్టాలి మెట్టెలు? అది వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి ఉంటుందండి. జనరల్ గా భర్తే పెడతారు ఎక్కడైనా, లేదు అంటే ఆడపిల్ల. తేవడం అయితే కొంతమంది మేనమామలు తీసుకొస్తారు, కొంతమంది అత్తారే కొంటారు, అలా అన్నమాట. ఇప్పుడు ఈ మధుపర్కాలు కూడా అది మేనమామ అయితే వేసుకురావాలంటారు కదండి. మేనమామ ఏమేమి ఇవ్వాలి అంటే మన సంప్రదాయం ప్రకారం మధుపర్కాలు ఇవ్వాలి, మెట్టెలు ఇవ్వాలి. మంగళసూత్రం మేనమామ ఇవ్వరండి. అత్తగారు వాళ్ళు ఒకటి, అమ్మగారు వాళ్ళు ఒకటి చేపిస్తారు. ఓకే, సో ఇక్కడికి అయిపోయినట్టేనా అండి? ఇక్కడ ఏదో అరుంధతి నక్షత్రం అని కూడా ఏదో వస్తుంది కదా, దాని గురించి ఏమన్నా? నాకు ఎప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక్కొక్కసారి హాల్ లోపలే ఇలా చూపిస్తారు, ఒక్కొక్కసారి బయటికి తీసుకెళ్లి చూపిస్తారు, అక్కడ ఏం కనపడదు. దానికి అసలు ఏంటి విశిష్టత? ఏమైనా స్టోరీ ఉందా? అది వివరిస్తే అయినా మాకు నెక్స్ట్ టైం పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తుంది ఏంటి, ఎందుకు చూస్తున్నారు మాకు అర్థం అవుతుంది. అరుంధతిని ఎందుకు చూపిస్తారంటే, అరుంధతి దేవికి ఉన్నంత ఓర్పు సహనము నీలో ఉండాలి, మీ జీవితాలు సక్రమంగా మంచి సంతోషంగా ఉండాలి అని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అన్నమాట. దీనికి ఇంత స్టోరీ ఉందా? ఎంతసేపు ఖాళీగా ఉన్న ప్రదేశం ఆకాశం చూడటం అది అలా అంటాం, కానీ ఇప్పుడు చూపించే పిల్లలు అరుంధతిని చూసావా అంటే ఆ చూసా తెల్ల చీర కట్టుకొని కనిపించింది అంటారు. అసలైతే మామూలుగా ఏం కనపడదండి, అంటే ఊరికే యాక్టింగ్ చేస్తాను తప్ప. ఆవిడ ఒక నక్షత్ర రూపంలో ఉంటుంది ఆకాశంలో, దానికి ఇంత విశిష్టత ఉందన్నమాట. చాలా థ్యాంక్స్ సుజాత గారు, ఇంకొక కొత్త విషయం చెప్పారు. ఇప్పుడు దీనికి ఎండింగ్ లైక్ అప్పగింతలను ఉంటాయి కదా, పెళ్లి గురించి మనం మాట్లాడినప్పుడు మీరు చెప్పారు కొన్ని జతలు బట్టలు అవి తెచ్చుకోవాలి, మగపెళ్లి వాళ్ళ వైపు అప్పగించాలి అని. సో మగ పిల్లవాడి తరఫు నుంచి మనం అప్పగింతలు చేసుకుంటున్నప్పుడు ఏమైనా రెడీ చేసుకోవాలా? మన వైపు నుంచి ఏం ప్రిపరేషన్ ఉండాలి? మనం అప్పగింతలు చేసుకోమండి, అబ్బాయి తరఫు నుంచి అప్పగింతలు తీసుకుంటాం. ఓకే, ఆడపిల్ల వాళ్ళు చేస్తారు అప్పగింతలు. దానికి ఆడపిల్లకి ఒడిగంటని కడతామండి. అవును, పెసరపప్పు, బియ్యము, ఒక కందపిల్ల కంటే చిన్న మొక్కొచ్చిన దుంపలు చిన్నవి దొరుకుతాయండి, అవి తీసుకొని దాంట్లో ఒక వెండి గిన్నె వేసి ఆడపిల్లకి ఒడిగంటని కడతామండి. పెరుగన్నం పెడతాం ఫస్ట్ అమ్మాయికి. అవును, పెరుగన్నం పెట్టి పళ్ళెంలో పాలు పోసి ముందరగా పెళ్లి కొడుక్కి, తర్వాత పెళ్లి కొడుకు అమ్మా నాన్నకి, తర్వాత ఆడబడుచు ఉంటే ఆడబడుచు భర్తకి అప్పగిస్తారండి.
అమ్మాయిని. తర్వాత పింతండ్రులు, ఆ పెళ్లి కొడుకు పింతండ్రులు పెత్తండ్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అప్పగిస్తారు, బట్టలు పెట్టి అప్పగిస్తారండి. అది అంటే ఇన్ని జంటలు అనే సంఖ్య ఉందా అండి, లేకపోతే సంఖ్య ఉండదండి, ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి అంతే. ఇప్పుడు పెళ్లి కుమారుడికి పెదనాన్న బాబాయ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంటి పేరు గల వాళ్ళు వాళ్ళకి కంపల్సరీగా అప్పగించాల్సిందే, తల్లిదండ్రికి అప్పగించాల్సిందే. ఇంకా ఆడబిడ్డ ఆడబడుచు ఉంటే ఆడబడుచుకి ఆడబడుచు భర్తకి అప్పగించాలండి. సుజాత గారు, ఇప్పుడు మంగళసూత్రం కట్టిన తర్వాత ఒక నల్ల పూసలు వేసే కార్యక్రమం ఉంటుంది. అది నేను చూసింది కొన్ని పెళ్లిళ్లలో గుచ్చుతారు, పెళ్లి కాని పిల్లలు గుచ్చటం నేను చూశాను. కానీ ఈ మధ్య కొంచెం రెడీమేడ్ కూడా వేసేస్తున్నారు. అసలు అది గుచ్చాలా, రెడీమేడ్ కూడా వేసుకోవచ్చా? రాజేశ్వరి, మనము ఇంటి కోడలికి నల్ల పూసలు పెడతాము. నల్ల పూసలు అనేది అత్తగారు వాళ్ళే పెట్టాలి, తల్లిగారు వాళ్ళు పెట్టరు. అది పెట్టినా సరే మనము పెళ్లి కాని పిల్లల చేత గుచ్చించాలి. ఆ గుచ్చించడంలో కూడా నల్ల పూసల్లో అటు ఇటు ఒక బంగారు పూస, మధ్యలో గొట్టం, ఈ 3 వేసి నల్ల పూసలు గుచ్చి మంత్రోచ్చారణతో 3 ముళ్ళు వేసి పెళ్లి కుమారుడు వధువు మెడలో కడతాడనమాట. అది ఎందుకు కడతాడు అంటే, నల్ల పూసలు మెడలో ఎందుకు ఉండాలి అంటే దిష్టి తగలకుండా. అంటే రెడీమేడ్ తీసుకున్నా కానీ అది వేసుకున్నా ఈ గుచ్చి వేసేదే మన సంప్రదాయం. అది కన్నె పిల్లలతో ఎవరితో నెక్స్ట్ పెళ్లి కావాల్సిన వాళ్ళతో గుచ్చి వేసుకుంటేనే కరెక్ట్ సంప్రదాయం అని. కరెక్ట్ సంప్రదాయం అది. అది మళ్ళీ 16 రోజుల పండగకి అది గుచ్చింది విప్పుతారు రాజేశ్వరి. విప్పి మంగళసూత్రాలు గుచ్చుతాం మనం ఆ రోజు. ఆ గుచ్చినప్పుడు ఆ గొట్టము 2 సూత్రాల మధ్యలో వేసి మళ్ళీ నల్ల పూసలు వేసి, సూత్రాల్లో గుచ్చుకునే నల్ల పూసలు ఉంటాయి, అవి వేసి బంగారు పూసలు వేసి నల్ల సూత్రాలు గుచ్చి అమ్మాయి మెడలో వేయాలి. అదేలేండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత యూజువల్ గా 16 రోజుల పండుగ అనేది ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోనే చేస్తారు కదండి. చేస్తారు. మనకి ఇంకా వ్రతం ఒకటి ఉంటుందేమో పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం ఉంటుంది. 16 రోజుల పండుగ మనం అంటే మగ పెళ్లి వారు చెయ్యరు. అంటే చెయ్యరు, ఆడపిల్ల ఇంట్లోనే జరగాలి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, ఎక్కడ వీలుంటే అక్కడ చేసుకుంటున్నారు అన్నమాట. మాకు ఇవాళ చాలా విషయాలు తెలిపి మాకు మంచి ఇన్సైట్స్ ఇచ్చారు సుజాత గారు. పెళ్ళైన తర్వాత కొన్ని నోములు వ్రతాలు కూడా ఉంటాయి, వాటి గురించి మాకు నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్ లో తప్పకుండా చెప్పాలి. అప్పటి వరకు సెలవు.